రాగి సంగటి చికెన్ కర్రీ అండి. చాలా హెల్దీ ఫుడ్ అండి. చేసే విధానం అంతా చూపిస్తారండి. చాలా టేస్ట్ ఉంటుందండి. చికెన్ మసాలా మొత్తం అంతా చిన్నగా స్టవ్ పెట్టుకొని మంచిగా ఎంచుకోవాలి. ఎండు కొబ్బరి, జాపత్రి, బిర్యానీ ఆకు ఒకటి, 2 లవంగాలు, గసగసాలు, 1 స్పూన్ ధనియాలు మొత్తం అన్ని సిమ్ములో పెట్టుకొని మంచిగా దోరగా వేయించుకోవాలి. తర్వాత మిక్సీకి వేసి పౌడర్ చేస్తాను. చాలా టేస్ట్ ఉంటుందండి. కొంచెం రాగి సంగటిలోకి, చపాతీలోకి, పూరీలోకి చాలా టేస్ట్ ఉంటుంది. 1 స్పూన్ మిరియాలు కూడా వేసానండి. ఇది రాగి సంగటిలోకి అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. మనం 2 యాలకులు మొత్తం అన్నీ వేసి మంచిగా మిక్సీకి వేసి పౌడర్ చేసి పెట్టుకుంటే 1 మంత్ వరకు సేవ్ ఉంటుందండి. మనం వేయించి పెట్టుకున్న మసాలాలు, అట్లనే పచ్చి ఉల్లిగడ్డని సగం ముక్క కట్ చేసి వేసుకోవాలి. కొంచెం గ్రేవీ కోసమని చాలా టేస్ట్ ఉంటుంది ఇలా వేయడం వల్ల కూడా. ఈ విధంగా మెత్త పేస్ట్ లాగా చేసుకోవాలి. ఉల్లిగడ్డ వేసి కొన్ని వాటర్ వేసి మెత్త పేస్ట్ లాగా చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి అప్పుడప్పుడు దాన్ని చేసుకుంటే ఆ ఫ్లేవర్ వేరే ఉంటుందండి. చాలా టేస్ట్ ఉంటుంది. 1 కిలో చికెన్ అండి. కొంచెము వాటర్ వేసి 1 స్పూన్ సాల్ట్ వేసి మంచిగా 1 అవర్ మంచిగా నానబెట్టుకోవాలి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని పెద్ద ఉల్లిగడ్డ ఒకటి కట్ చేసి వేసుకోవాలి. కొంచెం పసుపు వేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్గా దంచి వేసుకోవాలి. 2-3 సార్లు మంచిగా సాల్ట్ వేసిన తర్వాత మంచిగా కడుక్కొని శుభ్రంగా నీట్గా కడుక్కోవాలండి. అప్పుడే నీసు వాసన లేకుండా మంచి కర్రీ టేస్ట్ బాగుంటుంది. చికెన్ మొత్తం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పచ్చి వాసన పోయినంత వరకు మంచిగా వేయించుకోవాలి. 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్లు కారం పడుతుందండి. ఒక 1 కిలో కాబట్టి 2 స్పూన్లు అయితే సరిపోతుంది. చికెన్ ఇప్పుడు కూడా రాగి సంగటిలోకి కొంచెం కారం ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. మనం మిక్సీకి వేసుకున్నాం కదండి మసాలా కర్రీలు వేసేసుకుంటాం. సిమ్లో పెట్టుకొని ఒక పావు గంట సేపు మసాలా పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి. మసాలా అంతా మంచిగా ఇట్లా పచ్చివాసన పోయిన తర్వాత కొత్తిమీర పుదీనా, కొంచెం పెరుగు వేయడం వల్ల వేడి చేయకుండా మంచిగా ఉంటుందండి. చికెన్ కూడా మంచి టేస్ట్ వస్తుంది. మంచి మెత్తగా ఉడుకుతుంది పెరుగు వేయడం వల్ల. మనమైతే రాగి సంగటిలోకి చేస్తున్నానండి. నా స్టైల్లో ఒకసారి చేయండి. చాలా టేస్ట్ ఉంటుందండి. టమాటా వేయకుండా కొబ్బరి, గసగసాలు, ధనియాలు, సాజీరా, చెక్క, లవంగాలు, అనాస పువ్వు, బిర్యానీ ఆకు మొత్తం వేసి ఒకసారి చికెన్ కర్రీ ఈ టేస్ట్లో చేయండి. చాలా టేస్ట్ ఉంటుంది. చిన్న గ్లాసు వాటర్ వేసానండి. మనకు రాగి సంగటిలోకి కొంచెం సూప్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నేనైతే రాగి సంగటిలోకి చేస్తున్నాను కాబట్టి ఈ టేస్ట్లో చేశాను. ఈ స్టైల్ మంచి చాలా టేస్ట్ ఉంటుందండి. చిన్న గ్లాసు వాటర్ అయితే కంపల్సరీ వేయండి. రాగి సంగటికి 2 గ్లాసులు, చిన్న గ్లాసుతోనే 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను నేను. 7-8 గ్లాసులు వాటర్ పడతాయండి. మెత్త ఉడకాలి కాబట్టి. రాగి సంగటి కూడా ఇందులోనే చేసి చూపిస్తాను. కర్రీ సిమ్లో పెట్టుకొని పావు గంట ఉడికించుకోవాలి. అప్పుడు మసాలా మొత్తం ముక్కలకు పట్టి చాలా టేస్ట్ ఉంటుందండి. ఎసరు బాగా మరిగినప్పుడు మనం 2 గ్లాసులు బియ్యం కడుతున్నాం కదండి, అవి వేసేసేయాలి. ఎంత టేస్ట్ ఉందో కర్రీ. చాలా టేస్ట్, చాలా కలర్ఫుల్గా ఉందండి. అన్నము బాగా మెత్తగా ఉడికిపోవాలండి. 80% ఉడికినాకనే రాగి పిండి వేసుకోవాలి. మనము చిటికెడు సాల్ట్ వేసుకొని ఇప్పుడు రాగి పిండి వేసుకోవాలి. రాగి పిండి వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని కర్ర పట్టుకొని మంచి పప్పు కర్రతో చేసుకోవాలి. ఇది కర్రతోని మంచిగా ఇలాగా మెత్తగా చేసుకోవాలి. మంచిగా ఉండగట్టకుండా రాగి పిండి మొత్తం ఇట్లా మంచిగా పప్పు కర్రతో చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని మంచిగా ఓ పావు గంట ఇంకా కొంచెం దగ్గరకు వచ్చేటట్టు చేసుకోవాలి. నువ్వు అన్నది మాట్లాడద్దు. చిన్న చిన్న ముద్దల్లాగా ఇలా చేసుకోవాలి రాగి సంగటి. చిన్న చిన్న ముద్దలు చేసుకొని హాట్ క్యారీలో వేసుకోవాలి. కొంచెం ఇవి మాత్రం మెత్తగా ఉండాలి. ఇక్కడేమో ఒకటి వేసుకున్నాను నేను. కర్రీ మొత్తం మంచిగా ఇట్లా ఉడికింది అనుకోండి, ఆయిల్ మొత్తం ఇట్లా పైకి తేలుతుంది. మొత్తం గిన్నెలో తీసుకున్నాను.